మిత్రులకు నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మీకు అందరూ తెలిసిన విషయమే, బీసీలకు అదిగో ఇదిగో 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వందల సార్లు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం, అప్పటి వరకు మేము ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉదరగొట్టింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలను ఒక బేస్ చేసుకొని మేము రాష్ట్రమంతా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఈరోజు బీసీల యొక్క ఆకాంక్షలను ఒమ్ము చేసి బీసీలను దగా చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను రాజకీయ సమాధి చేయడానికి కుట్రలు చేస్తూ మొన్న జరిగినటువంటి 17వ తారీఖు నాడు రాష్ట్రంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో మేము సర్పంచ్ ఎన్నికలకు మేము వెళ్తాం, సర్పంచ్ ఎన్నికలు మేము నిర్వహిస్తామని చెప్పి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్న మరునాడే దాన్ని బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. మీరు ఇచ్చిన మాట కామారెడ్డిలో ఏదైతే మీరు డిక్లరేషన్ ఇచ్చారో ఆ కామారెడ్డి డిక్లరేషన్ను ఒమ్ము చేస్తూ దాన్ని బుట్టదాఖలు చేస్తూ ఎన్నికలకు వెళ్తే బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయాలి, 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లే కావాలి తప్ప మీ పార్టీలు ఇచ్చేటువంటి భిక్షం మా బీసీలకు వద్దు అని మేము స్పష్టంగా చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉద్యమాలు పోరాటాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న పెద్ద ఎత్తున మా బీసీ శ్రేణులు గాంధీ భవన్ కూడా ముట్టడించడం జరిగింది. అయితే ఈ క్రమం లోపట ఈ ఉద్యమం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల లోపట గౌరవ పెద్దలు అన్న మాకు మార్గదర్శకులు సామాజిక ఉద్యమాలకు పర్యాయపదమైనటువంటి అన్న మందకృష్ణ గారు గౌరవ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలో వేలాది మందితోటి ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం ఉండడం మూలంగా 15 రోజులు దేశవ్యాప్త పర్యటన ప్లస్ ఆ ఢిల్లీలో ఒక ఉద్యమ కార్యక్రమం ఉండడం మూలంగా మందకృష్ణ గారు ఇలా ఢిల్లీ నుంచి ఆ ఉద్యమ కార్యక్రమం ముగించుకొని 2 రోజుల క్రితమే హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి అందశ్రీ గారి మరణం కానీ, అదేవిధంగా జడ్చర్లలో ఒక కుల దురంకార హత్య కానీ, అదేవిధంగా కోదాడలో జరిగినటువంటి పోలీసు వేధింపుల వల్ల జరిగినటువంటి ఒక దళిత బిడ్డ రాజేష్ హత్య విషయంలో కృష్ణ ఆ పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయం నుంచి బీసీ రిజర్వేషన్లకు జరిగినటువంటి అన్యాయం మీద బీసీ జేఏసీ తోటి బీసీ కుల సంఘాలతోటి మందకృష్ణ గారు సుదీర్ఘంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుల సంఘాలు బీసీ సంఘాలు జేఏసీ సమావేశం తర్వాత మీడియా ముందుకు ఈరోజు ఇప్పటికీ రావడం జరిగింది. మొదటి నుంచి బీసీ సమాజానికి అండగా ఉంటున్నటువంటి మందకృష్ణ గారి యొక్క ఉద్యమాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమానికి మేము మద్దతు ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. గతంలోనే బంద్ సందర్భంగా సెప్టెంబర్ 18న రాష్ట్ర బంద్ జరిగితే ఆ బంద్కు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం కాకుండా ఇలా ఎంఆర్పిఎస్ శ్రేణులన్నీ ఆ బంద్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో అది మానవీయ కోణం జరిగినటువంటి ఉద్యమాలు కానీ, సామాజిక వివక్షత మీద జరిగినటువంటి ఉద్యమాలు కానీ, ప్రాంతీయ దోపిడీ మీద ప్రాంతీయ వివక్షత మీద జరిగినటువంటి ఉద్యమాల్లో మొదటగా స్పందించేది, మొదటగా ఈ సమాజానికి అణగారిన వర్గాల ప్రజలకు గుర్తొచ్చే పేరు మందకృష్ణ మాదిగన్న. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో కృష్ణ గారి మద్దతుతోటి ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా ఊచకోత కోసింది, బీసీలను మోసం చేసింది. ఇలా పార్టీ పరంగా ఇస్తామని 17వ తేదీ నాడు చెప్పింది, ఇప్పటికీ 27వ తేదీ ఇవ్వాలి. అంటే 10 రోజులైంది
పార్టీ పరంగా ఒకవేళ ఇయ్యదలుచుకుంటే ఈరోజు నామినేషన్లు కూడా ప్రారంభమైనాయి తెలంగాణలో. నామినేషన్లు ప్రారంభమైనప్పటికీ కూడా పార్టీ పరంగా ఇస్తే ఏ జిల్లాలో ఎన్ని సీట్లు బీసీలకు ఇస్తారు, ఏ జిల్లాలో ఏ గ్రామం ఇస్తారు, జనరల్ స్థానాల్లో బీసీలకు ఎన్ని ఇస్తారనేది చెప్పాలి. వాస్తవంగా 42% రిజర్వేషన్లు కనుక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయగలిగితే ఇలా 5,300లకు పైగా బీసీలకు సర్పంచ్ స్థానాలు రావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టు గతంలో 2019 కంటే తక్కువగా చేసి ఇప్పుడు 17%కి పరిమితం చేసి తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలనకు ఇలా పునాదులు వేయడానికి, రెడ్ల పాలనను స్థిరపరచుకోవడానికి ఇలా గ్రామీణ స్థాయిలోనే బీసీలను సర్పంచ్లు కాకుండా కుట్ర చేసింది. ఇది చాలా అన్యాయం. అందుకనే మేము చెప్పినాం, నవంబర్ 25 నాడు మాకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషను ఉల్లంఘించి ఇలా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది నవంబర్ 25. కాబట్టి ఈ నవంబర్ 25 మా బీసీలకు విద్రోహ దినం, ముమ్మాటికి అది మాకు చీకటి రోజు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలా మా కళ్ళ ముందల ఉంది వర్గీకరణ సమస్య. ఇలా అందరికీ సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలని వర్గీకరణ సమస్య మీద ఉద్యమం చేసినటువంటి 3 దశాబ్దాలుగా ఎత్తిన జెండా దించకుండా ఇలా పోరాటం చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసి విజయం సాధించినటువంటి ఒక ఉద్యమకారుడు, ఆదర్శ నాయకుడు మందకృష్ణ స్ఫూర్తితోటి కూడా ఈ 42% ఎట్లయితే వర్గీకరణ సాధించి పెట్టిండో అనేక మంది అగ్రకులాలకు నాయకులు ఎగతాళి చేశారు, అసెంబ్లీ వేదికగా ఇలా అవహేళన చేశారు. అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షంతో ఈ దళిత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, ఒక మాదిగ సమాజమే కాదు దళిత సమాజంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలు కూడా ఇలా అంది వస్తున్నటువంటి ఫలాలు సమాన పంపిణీ జరగాలని పోరాటం చేస్తే ఇలా విజయం సాధించి ఇలా వర్గీకరణ సాధించినటువంటి నాయకుడు మందకృష్ణ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలి, బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలి. బీసీ సమాజంతో, బీసీ సంఘాలు, బీసీ జేఏసీ, అదేవిధంగా మాకు కలిసి వచ్చేటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ అందరితోటి చర్చలు జరపాలి. ఇంత జరుగుతున్నా కూడా 17వ తేదీ నుంచి ఇప్పటి వరకు 10 రోజులుగా జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారు నోరు విప్పడం లేదు. అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. బీసీ ఎస్సీ ఎస్టీలను ఇలా జూబ్లీహిల్స్లో గెలిచినామని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. ఈ ఉద్యమాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లో సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్క్ వరకు మహా ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర బీసీల రాజకీయ యుద్ధభేరి సభ ఉంటుంది. ఆ సభ జరిపి తీరుతాం 100%. ఆ తర్వాత 8, 9న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా ఇలా బీసీ సమాజం మోసానికి గురి కాబడ్డదంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇలా మోసం చేసినాయి. కాబట్టి బీసీలకు అన్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 243 మంది పార్లమెంట్ సభ్యులున్న కాంగ్రెస్ ఇండియా కూటమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి కనుక అనుకుంటే ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టాన్ని 103వ రాజ్యాంగాన్ని సవరించేట్లయితే తీసుకొచ్చారో ఇది కూడా అట్లా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ 2 పార్టీలు ఢిల్లీలో మోసం చేసినాయి, గల్లీలో మోసం చేసినాయి. 2 పార్టీలు ఒకళ్ళు తానే అంటే ఒకళ్ళు తందేనే అంటారు, ఒకళ్ళు డోలు కొడితే వాళ్ళు మధ్యలో కొడుతురు, వాళ్ళు తాళాలు కొడితే వాళ్ళు మ్యూజిక్ పెడుతున్నారు. ఈ 2 పార్టీలు బీసీలను మోసం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఈ 2 పార్టీలు స్పందించి బీసీలకు న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అన్న గౌరవనీయులు సామాజిక ఉద్యమ పితామహుడు అన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారిని మాట్లాడవలసిందిగా, మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.